కెనడా సముద్ర తీరం. ప్రాణాంతక తుఫానులు, బలమైన గాలులు, అతి శీతల ఉష్ణోగ్రతల కారణంగా నాశనమైన వందలాది మారుమూల దీవులు. చరిత్ర మొత్తం నోవా స్కోటియా అవతలి సముద్ర జలాలు సుమారు 10,000 బోట్లు లేదా అంతకంటే ఎక్కువ మంది జాలరులు బలవంతంగా తమ నౌకల్ని వదిలిపెట్టి వణికించే చల్లని నీళ్లలోకి దూకేలా చేసి చివరకు ప్రాణాల కోసం పోరాడేలా చేశాయి. నిర్మానుష్య దీవికి ఆవల చిక్కుకుపోయిన అమెరికాకు చెందిన టాప్ సర్వైవ్ ఎక్స్పర్ట్స్, సైన్యంలో శిక్షణ పొందిన డేవ్ క్యాంటర్బరీ, ప్రకృతి ప్రియుడు కోడీ లండీన్లు ప్రత్యక్ష అనుభవం మనకు చూపిస్తారు. ఇక్కడి పరిస్థితులు అత్యంత ప్రాణాంతక పరిస్థితులు. అవును, ప్రపంచవ్యాప్తంగా బోట్లు మునిగిపోతూ ఉంటాయి, జనం చనిపోతూ ఉంటారు. నోవా స్కాటియా తీరం దాటిన తర్వాత టైటానిక్ నౌక సముద్రంలో మునిగిపోయింది. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఏది అవసరమో చూపించేందుకు డేవ్ కోడీలు తమను తాము భూమిపైన అత్యంత కఠినమైన పరిస్థితుల్లోకి నెట్టుకుంటున్నారు.